తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రియతని చేర్చుకొనెను, తండ్రియతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత. అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, క్రీస్తు శ్రమలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తుంటున్నాం. క్రీస్తు ఎలాంటి శ్రమలు పొందుతాడనేవి తేటగా పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు రాయబడి ఉంటున్నాయి. ఒక్కొక్కటిగా మనం వాటిని ధ్యానిస్తుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆయన ముఖము గాయపరచబడాలి అనే ప్రవచన నెరవేర్పు గురించి మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుండి 20 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులనందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. ప్రియ స్నేహితులారా, చదివినటువంటి సందర్భంలో ఆయన ముఖము ఎలా గాయపరచబడుతుంది అనే వచనాలను మనము ధ్యానం చేద్దాం. దీని గురించి ప్రవక్త అయిన యెషయా 50వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాసి ఉంటున్నాడు. వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అని చెప్పి ఉంటున్నాడు. ఎన్ని రకాలుగా ఆయన ముఖము అవమానపరచబడింది అని మనము ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29-30 వచనాల్లో ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక పొడవైన ముళ్ళు గల కంపను గుండ్రంగా చుట్టి సైనికులు ఆయన తలపైన పెట్టి దానిని గట్టిగా నొక్కారు. ముళ్ళ కిరీటాన్ని వారు స్వయంగా అల్లి ఆయన తలపై పెట్టారు. తర్వాత ఒక రెల్లు అనగా ఒక కర్రను తీసుకొని ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించసాగారు. ఎందుకు రోమ సైనికులు ప్రేతోర్యం అనేటువంటి ఈ యొక్క అధికార మందిరములో సైనికులు ఉండేటువంటి ఒక గదిలోకి తీసుకుని వెళ్లి ఆయన ఇలాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతు ఎదుట యేసు చెప్పిన మాటలు వారు విన్నారు. నువ్వు రాజు అయితే నీకు ఒక కిరీటం ఉండాలి కదా అని వారు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. నువ్వు రాజు అయితే నీ చేతిలో రాజదండం ఉండాలి కదా అని ఒక వంకర టింకర కర్రను ఆయన చేతిలో పెట్టారు. నువ్వు రాజు అయితే నీ ఎదుట మేము సాగిలపడాలి కదా అని ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనను అపహసించసాగారు. ఇందులో ఆయన ముఖానికి కలిగినటువంటి గాయాలు ఏంటంటే, ముళ్ళ కిరీటం పెట్టబడ్డప్పుడు ఆయన నుదుటిలో తలలో లోతైన ముళ్ళు దిగి ఉంటున్నవి. రెండవదిగా ఆయన ముఖమును ఎలా అవమానపరిచారు అంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన శరీరం అంతా కూడా అనేక మంది సైనికులు ఉమ్మి వేసి ఉంటున్నారు. అలాంటి శ్రమనంతా కూడా ఆయన భరించాడు. ఆ తర్వాత ఆయన చేతిలో రాజదండంగా పెట్టినటువంటి ఆ వంకర టింకర కర్రను తీసుకొని, అనగా రెల్లును తీసుకొని ఆ కర్రతో ఆయన తల మీద కొట్టారు. ఎప్పుడైతే ఆ కర్రతో ఆయన తల మీద బలంగా కొట్టి ఉంటున్నారో ఆ ముళ్ళ కిరీటానికి ఉన్నటువంటి ముళ్ళు మరింత లోతుగా ఆయన యొక్క తలలో ముఖములో గుచ్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ఆయన ముఖానికి ముసుగు వేసి పిడుగుద్దులు గుద్దినట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనంలో మనం చూస్తుంటున్నాం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. వంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. రోమన్ సైనికులు యేసు ప్రభు ముఖానికి ముసుగు వేసి ఆయన కళ్లకు గంతలు కట్టినట్టుగా ముసుగు వేసి కనపడకుండా చేసి విపరీతమైనటువంటి పిడిగుద్దులు
గుద్దుచు, మాలో నిన్ను కొట్టిన వాడెవడు, ప్రవచించు అంటూ ఆయన యొక్క శక్తిని వారు పరీక్షిస్తూ వచ్చారు. వారు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు తప్పకుండా కొన్ని పిడిగుద్దులు ఆయన ముఖానికి తగిలాయని నమ్ముచున్నాం. ఈ విధంగా ఆయన ముఖం ఎంతగానో గాయపరచబడింది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడ్డ మాటలు ఏంటంటే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం ఉందిరో అని చదువుతుంటున్నాం. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి అని చదువుతుంటున్నాం. ప్రభు ముఖం గాయపరచబడుచున్న సందర్భంలో ఆయన ముఖమంతా కూడా వికారమైపోయింది. ఈ విధంగా పాత నిబంధన ప్రవచనాలు నెరవేరి ఉంటున్నాయి. అయితే యేసు ప్రభు ముఖము గాయపరచబడేటువంటి సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, మొదటిగా యేసు క్రీస్తును వెంబడించే వారంతా ఎంతో కొంత బాధలను, నిరుత్సాహాన్ని అనుభవిస్తారనేది సత్యం. కాబట్టి ఆయనను వెంబడించుటలో ఉన్నటువంటి బాధలను కూడా లెక్కించి మనం ఆయనను వెంబడించగలమా లేదా అనేది నిర్ణయించుకోవాలి. ప్రభు సహితం ఈ లోకంలో శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన నామాన్ని మోస్తున్నప్పుడు తప్పకుండా కొన్ని శ్రమలు మనకు వస్తాయి అనేటువంటి సిద్ధపాటు కూడా మనం కలిగి ఉండాలి. ఆయన ఇష్టపూర్వకంగా బాధను అనుభవించడం అనేది ఆయన స్వీయ త్యాగానికి, శత్రువుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమకు, దేవుని ప్రణాళిక పైన ఆధారపడడానికి, శ్రమలో దాగి ఉన్నటువంటి శక్తిని అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డట్లుగా మనకు కూడా క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు స్వీయ త్యాగము, శత్రువుల పట్ల ప్రేమ, దేవుని ప్రణాళిక పైన నమ్మకము, శ్రమలను అనుభవించడంలో దాగి ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించగలిగేలా ఆత్మీయాత్రను కొనసాగించాలి. అలాంటి కృపా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించును గాక. ఆమేన్. కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించు, కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించు, పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరము చేరా, పిలుచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.